హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాము. అయితే నేను ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళానండి. నేనైతే నా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందంటే వాళ్ళు 5,000 అవుతుందని చెప్పారు. అమ్మో, అంత పెట్టాలా, నాతో కాదు అనేసి ఇంట్లోకి వచ్చి నేను ఒక రెమెడీ అయితే తయారు చేసుకున్నాను. అదేంటి అంటే రోస్మెరీ, అంటే గడ్డి పూల చెట్టు ఉంటుంది కదండి, ఆ ఆకులను అయితే తీసుకున్నాను కొన్ని. ఎంత ఒక చిన్న 100 ఒక చిన్న గిన్నెనైతే తీసుకున్నానండి. తీసుకొని అవి ఒక చిన్న స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఏ ఆయిల్ వాడతామో ఆయిల్ అయితే తీసేసుకొని అందులో అయితే కొంత క్వాంటిటీ తీసుకోవాలి. ఫస్ట్ ట్రై చేయండి, మీకు నచ్చితేనే యూజ్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక 2-3 సార్లు ట్రై చేశాను. నా జుట్టు అయితే చాలా బాగుందండి. నేనైతే అలోవెరా కోకోనట్ హెయిర్ ఆయిల్ వాడతాను. అయితే ఇది గిన్నెలో అయితే కొంచెం పోసుకొని వేడయ్యేంత వరకైతే అందులో వేడి చేసేసుకున్నాను. తర్వాత ఏంటంటే మందార ఆకులను కూడా వాడతానండి. ఏం లేదు, రోస్మెరీ ఫ్లవర్స్, మందార ఆకులు. ఈ మందార ఆకులు అయితే కొన్ని తీసుకున్నాను నేను. అవి తీసుకొసుకొని మనం ఇందాక పెట్టుకున్న ఆయిల్లో వేసేసుకొని తర్వాత రోస్మెరీ ఆకులను కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి ఏంటంటే మన జుట్టుకి చాలా ఊడిపోకుండా ఊడిన జుట్టుని ఇంకా కొత్తగా వచ్చే జుట్టును ఏర్పడడానికి రోస్మెరీ చెట్టు అనేది యూజ్ అవుతుంది. ఏంటంటే మన జుట్టు కూడా కొంచెం తెల్లగా ఉండే ఎంటికలు నలుపు కలర్లోకి తీసుకొస్తుందండి. అయితే ఈ కోకోనట్ ఆయిల్లో రోస్మెరీ ఆకులను, మందార ఆకులను అయితే మంచిగా వేయించేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది. ఏంటంటే ఆయిల్ అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ అయితే ఆకులని ఆయిల్లో వేయించేసుకోవాలి. మన జుట్టు మాత్రం ఊడిపోకుండా కొంచెం చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది రోస్మెరీ ఫ్లవర్ ఆయిల్, రోస్మెరీ ఫ్లేవర్ డ్రాప్స్. అలా కాకుండా మనం రియల్గా మన చేతులతో మనం రెమెడీ తయారు చేసుకొని పెట్టుకుంటే అది ఇంకా న్యాచురల్గా ఉంటుంది. అలా బయటికి పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందండి. నాకైతే అదే జరిగింది. అయితే నేనేం చేశానంటే ఇప్పుడు ఒక రెమెడీ ట్రై చేశాను. చూడండి, ఆయిల్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. అయితే ఇప్పుడు కొంచెం చల్లారినాక ఈ రెమెడీ అనేది ఒక గిన్నె మనం టీ నెట్ ఉంటుంది కదండి, ఆ నెట్ తీసేసుకొని మొత్తం ఆయిల్ వడబోసుకోవాలండి. అయితే వడబోసుకున్న తర్వాత ఏంటంటే అందులో నెట్లో ఉండే ఆయిల్ని కూడా కొంచెం స్పూన్తో ఇలా అనుకోవాలి. అందులో కూడా ఆయిల్ ఉంటుంది. ఇంకా ఈ ఆయిల్ అనేది మనం ఒక 1/2 kg వరకు చేసుకొని ఒక బాటిల్లో అయితే నిల్వ ఉంచుకోవచ్చు. అయితే నేనేంటంటే నిల్వ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు పెట్టుకోవడం వల్ల ఇంకా న్యాచురల్గా ఉంటుందనేసి ఎప్పటికప్పుడు చేసి పెట్టేసుకుంటున్నాను నేనైతే. అయితే మా పాప చూడండి ఇంకా ఒత్తుతుంది, ఆయిల్ వస్తుందేమో అనేసి. సరే ఒత్తని అనేసి అలా చేశాను. ఏంటంటే ఈ ఆయిల్ తీసేసుకొని ఇప్పుడు ఎలా పెట్టేసుకోవాలి అని కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఇలా ఉన్న జుట్టు అనేది, చిన్న పాప కూడా హెయిర్ ఫాల్ అవుతుందండి. చూడండి ఎలా ఉంది మనది. నేను కూడా వాడాను, నాకు కొంచెం గ్రోత్ వచ్చింది కాబట్టి మా పాప కూడా ట్రై చేస్తున్నానండి. చూడండి, ఇలా పాపడ అనేది ఇలా తీసేసుకొని గుండు కంటేటట్టు ఈ ఆయిల్ అనేది పెట్టేసుకోవాలి. ఒక్కొక్క హెయిర్ అనేది ఇట్లా మీది కనుకుంటూ గుండు కంటేటట్టు మన ఎక్కడంటే మన హెయిర్ కిందికి అంటుతూనే హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. మన హెయిర్స్ పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది గ్రోత్ ఉండదు. ఇలా హెయిర్ ఎంట్రికలు అనేది అలా చాపుకుంటూ ఇలా నూనె అనేది మంచి గుండు కంటేటట్టు పెట్టాలండి. ఎంత బాగా పెట్టుకుంటే అంత మంచి నూనె అనేది మనకి ఆయిల్ పడుతుంది. చుట్టూ పెట్టేసుకోవాలి. మొత్తం ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కొంచెం మసాజ్ లెక్క చేయాలి. మసాజ్ లెక్క చేయడం వల్ల ఆయిల్ అనేది మన గుండుకి మంచిగా ఇంకా పడుతుందండి. మసాజ్ చేయకపోతే ఇంకా పట్టదు అన్నట్టు. కొంచెం మసాజ్ చేయడం వల్ల కూడా ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయి మంచిగా ఉంటుంది. ఒక 2-3 సార్లు పెట్టండి, మీరు కూడా ట్రై చేయండి. మీరు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఖచ్చితంగా. ఇలా చేయడం వల్ల ఊడిన హెయిర్ అనేది అక్కడ కొత్త జుట్టు మొదలవడం స్టార్ట్ అవుతుంది. నాకైతే కనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మాలిష్ మాత్రం చేసుకోవాలి ఖచ్చితంగా హెయిర్ అనేది, లేకపోతే మన గుండుకైతే పట్టదు. ఎంత బాగా చేసుకుంటే అంత ఆయిల్ అనేది మన నెత్తికి పట్టుకుంటుంది.
మా పాపకైతే నిద్ర వస్తుంది చూడండి అండి, మంచిగా ఆయిల్ మసాజ్ చేస్తుంటే అనిపిస్తుందా. మా పాపకి అయిపోయిన తర్వాత నేను కూడా పెట్టేసుకున్నాను. ఒకసారి రోస్మెరీ అనేది అందులో చాలా ఉంటాయంట, అవి పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.